హాయ్ హలో నమస్తే. మై నేమ్ ఈజ్ ఆర్జే గోమతి. ఈరోజు నేను గేమ్ చేంజర్ మూవీ అయితే చూశాను. చాలా చక్కటి మూవీ. అసలు ఐఏఎస్ అధికారి అంటే ఎవరు, పాలిటిక్స్లో ఉన్న అధికారికి, ఈ ఐఏఎస్ అధికారికి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఐఏఎస్ అధికారి అంటే ఏం చేస్తారు అనే దాన్ని అయితే చాలా చక్కగా వివరణ ఇచ్చారు రామ్ చరణ్ ఆ మూవీలో. ఐఏఎస్ అధికారి అన్నమాట. ఒక క్లాస్ పీపుల్కైతే సూపర్గా కనెక్ట్ అవుతుంది. భావి భారత పౌరులుగా ఉన్న ఇప్పటి యూత్ని అయితే చాలా అట్రాక్ట్ చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఓటుకు నోటుకు అమ్ముడు పోవడము, ఇచ్చిన హామీలను తప్పడము, తప్పితే ఏమవుతుంది అనే దాన్ని ఇట్లా ఇవన్నీ మనకైతే క్లారిటీగా వివరణ ఇచ్చి అయితే ఆ మూవీలో చూపించడం అయితే జరిగింది. శంకర్ డైరెక్షన్లో వచ్చింది. దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరించిండ్రు ఈ మూవీ. ఈ మూవీని మన చదువుకున్న వాళ్ళకైతే ఎక్కువ బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకొని వాళ్ళు ఎవరు లేరు. డబ్బు లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్క చదువుకున్న పౌరుడు ఈ మూవీ అయితే చూడాల్సిందే. రానున్న 4 ఇయర్స్లో ఈ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ మూవీ చూసిన తర్వాత చాలా డిఫరెన్స్ తీసుకొస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అట్లా సింపుల్గా సాదాసీదాగా ఏదో ఓటు వేసామా, డబ్బులు తీసుకున్నామా, ఓటు వేసామా అని కాకుండా ఆలోచించి ఈ మూవీ చూసిన ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించి ఓటు వేసి మనము ఎవరిని గెలిపించుకోవాలి, ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే తెచ్చుకుంటారు ఈ మూవీ చూస్తే. మీరు కూడా తప్పకుండా చూడండి. నేను ఆ మూవీని అయితే ప్రమోట్ చేస్తున్నానని చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ఆర్జే గోమతి. మళ్ళీ రేపటి ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్. సైనింగ్ ఆఫ్.